अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। सदाशिवपेट में इंद्रम्मा घर का इफ्तिताह, गरीबों के अपने घर का ख्वाब पूरा हो रहा है। निर्मला जग्गारेड्डी का बयान। सदाशिवपेट म्युनिसिपल हुदूद के 13वें वार्ड में इंद्रम्मा हाउसिंग स्कीम के तहत मंजूर शुदा घर का इफ्तिताह बुध के रोज TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने म्युनिसिपल चेयरपर्सन मुनपल्ली अंजम्मा और म्युनिसिपल कमिश्नर शिवाजी के हमरा रिबन काट कर किया। इस मौके पर निर्मला जग्गारेड्डी ने कहा कि रियासती हुकूमत की अहम इंद्रम्मा हाउसिंग स्कीम के जरिए गरीब खानदानों के अपने घर का ख्वाब हकीकत में बदल रहा है। इन्होंने कहा कि हर मुस्तहिक खानदान को इस स्कीम का फायदा पहुंचाने के लिए हुकूमत संजीदगी से काम कर रही है और मुस्तहिकीन को चाहिए कि इस मौके पर भरपूर फ़ायदा उठाएं। इस इफ्तिताही तकारीब में म्युनिसिपल चेयरपर्सन मुनपल्ली अंजमा सत्यनारायणा, वाइस चेयरपर्सन रेणुका चिरंजीवी, म्युनिसिपल कमिश्नर शिवाजी, हाउसिंग AE रेशमा, टाउन इंचार्ज तोपाजी अनंत किशोर, मुकामी कांग्रेस सदर पटलूरी नागराज गौड़, मार्केट कमेटी वाइस चेयरमैन कंदी कृष्णा, काउंसलर एरोल वशाली, काउंसलर्स अरुण वाजिद, कोऑप्शन रुकुन रहमत वाजिद, दुबई वाजिद, कांग्रेस के सीनियर रहनुमा पटनम सुभाष, शरद साबेर, पवन भरत बाबू, कांग्रेस कारकुनान और मुस्तहिकीन खानदानों के अफराद बड़ी तादाद में शरीक हुए। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। రోజు సదాశివపేట పట్టణంలో 13వ వార్డులో ఇందిరమ్మ గృహ ప్రవేశం మనకు చేసిన మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్, కౌన్సిలర్ గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్ అందరికీ, మరి పట్టణ ప్రెసిడెంట్ గారికి, ముఖ్యంగా ఇక్కడ యజమాని అయిన శివలీల విశ్వనాథన్ గారు, మరి వాళ్ళు ఇంత ఏజ్ అయినా మాకు ఆ కోరిక ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ AE గారు కూడా ఈ గృహప్రవేశం రావడం జరిగింది. మరి ఎన్నేళ్ళ నుంచో అనుకుంటున్నాం, ఇప్పుడు మాకు ఈ అవకాశం కలిగించిన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత అని మరి వాళ్ళిద్దరు దంపతులు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గృహప్రవేశాలకి ఎవరైనా వస్తారు అంటే బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. కానీ ఈరోజు మరి ప్రభుత్వం తరఫున అధికారులు వచ్చిండ్రు, మరి ప్రజాప్రతినిధులు వచ్చిందంటే దానికి మరి ఎంత విలువ ఉన్నదో ఈ ఇంద్రమ్మ ఇంటికి అనేది అర్థమవుతుంది. మరి రాగానే మరి వచ్చిన ఆడపిల్లలతో మరి కడపకి పూజ చేయించి కొబ్బరికాయలు కొట్టించి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నాం. మరి మీ ఇద్దరు ఆశీర్వాదం నాకు పెద్దలు మీరు కాబట్టి మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. మరి ముఖ్యంగా ఈ ప్రక్రియ రాష్ట్రమంతా కూడా జరుగుతుంది. ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, మరి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంకా కూడా ఎవరైనా స్థలం ఉండి ఇంకా కూడా అప్లై చేసుకోలేదంటే మరి ఇక్కడ AE గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మీకు కూడా ఇలాంటి ఇల్లు మరి కట్టేయడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లు లాగా మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఇది ఏ రాష్ట్రం లేదు, భారతదేశంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుంది. మరి గతంలో ఇంద్రమ్మ ఉన్నప్పుడు మరి పెద్దలు అన్నారు, గరీబ్ హటావో అని చెప్పి ఆ వాదన ఇంకా కూడా ఆ మాట ఇంకా కూడా ఈ ప్రభుత్వం కూడా మరి అనుసరిస్తూ గరీబులకి సేవ చేస్తూ వస్తున్న ఈ ప్రభుత్వం. ఇదే కాదు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తుంది, రేషన్ కార్డు ఇచ్చింది, సన్నబియ్యం ఇస్తుంది, మహిళలకి బస్సు ఫ్రీ ఇచ్చింది, మహిళలను కోటీశ్వరాలను చేస్తా అన్న మన ముఖ్యమంత్రి వాళ్ళకి బస్సులు కూడా వాళ్ళ అకౌంట్ డబ్బులు పడేటట్టుగా పెట్రోల్ పంపులు కూడా మహిళలకే ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదున్నా ఎన్ని ఇబ్బందులున్నా
ప్రభుత్వం మాట తప్పకుండా ప్రజల మధ్యలోనే అసలు అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రజాపాలన అనిపించుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి మరి మీ అందరి తరఫున నేను కూడా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, సెలవు తీసుకుంటాను. కొన్ని పనులకు ఉపకారం తీసుకుంటూ జీవించాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క నాయకుడు. ఒక నాయకుడు ఒక 10 మంది సంవత్సరంకి 100 మంది సేవ చేస్తే భారతదేశం గరీబత్వం ఉండదు. నిస్వార్థంగా, స్వార్థం నిస్వార్థం రెండే ఉన్నాయి. నిస్వార్థం ఎప్పుడు సేవ చేస్తారో శ్రీసేవ అన్నట్టు మనకు దేశం బాగుపడుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్కు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మేము పేదవాళ్ళము. మొదటి నుంచి కూడా మేము స్వామి గారి 40 మల్లికేడి గంగాధర స్వామికి సేవ 40 సంవత్సరాలు సేవ చేసినాం. అక్కడ దగ్గరనే వస్తుండే తెలంగాణ, అక్కడ కూడా ఆయన సేవలు చేసిండు. ఇక్కడ ఇల్లు మొత్తం పూర్వస్థలాకుండే వస్తున్నప్పుడు సత్యం తెలుసుకుంటూ అవుతుండే. ఎటువంటి స్వామిని అంటే మాకు ఇదే స్వర్గం అని చెప్తుండే. ఎందుకంటే తపస్సు జపం చేసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా సంతోషంగా ఇప్పుడు కట్టి చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రభుత్వానికి జయం కలగాలని నేను కోరుకుంటున్నాను.